నమస్తే, వెల్కమ్ టు లియో. కాదంబరి జత్వాని ఈ కేసు గురించి అందరికీ తెలిసిందే. వైసీపీ హయాంలో ఉండగా సీఎంఓ వేదికగా అంటే సీఎం కార్యాలయంలో కూర్చొని ఎలాగా కిడ్నాప్ చేయాలి ఒక ఆడపిల్లని అని స్కెచ్ వేసి మరి అది సజ్జల రామకృష్ణ గారి డైరెక్షన్లో, పిఎస్ ఆంజనేయులు గారి యొక్క డైరెక్షన్లో, విశాల్ గుని గారు కావచ్చు, కాంతిరత్న టాటా కావచ్చు, వీళ్ళు వేసినటువంటి ఒక పన్నాగాలు పూర్తి స్థాయిలో బయటపడ్డాయి. అయితే కోర్టు పోలీసులు చివాట్ పెట్టింది. ఏ విషయంలో ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా. సార్, ఈ కేసు మాత్రం నిజంగా ఒక కేస్ స్టడీ కింద మారబోతుంది. ఎందుకంటే పూర్తి భారతదేశంలో మరీ పోలీసుల్ని ఇంత విచ్చలవిడిగా వాడుకుంటారా అనే దానికి నిదర్శనంగా ఉండబోతుంది. అదిగాక మనం చూసాం కొన్ని సినిమాలలో, టెంపర్ సినిమాలలో అట్లా చూస్తే పొలిటికల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ పోలీసుల్ని ఎరవేసి మరి వాళ్ళకి లంచాలు ఇచ్చి మరి వాళ్ళని వాడుకుంటారు, లేదా వాళ్ళకున్న ఒక పొజిషన్ చూపించి వాడుకుంటారు అన్న దానికి సినిమాలో చూసాం. కానీ ఇంత ఓపెన్గా మనం ఎప్పుడు కూడా బహిరంగంగా చూడాల. సో ఇలాంటి సందర్భంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సంబంధించి ఒక విషయంలో కోర్టు పోలీసులకు చివాట్లు పెట్టింది. దేని గురించి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కాదంబరి జత్వాని కేసు ఇండియాలోనే ఒక ప్రత్యేకమైన కేసు అండి. ఇవి గతంలో ప్రైవేట్ పార్టీలు సుపారీలు తీసుకుని మీరు అన్నారు కదా, రౌడీ మోకల్లో చేసే పని ఇక్కడ పోలీస్ వ్యవస్థ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ చేసింది. అది ముఖ్యమంత్రి అలాంటి పెద్దల ఆదేశాల మేరకి డీజీ క్యాడర్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకే కేసులో సస్పెండ్ అవ్వటం అనేది చాలా అరుదైన సంఘటన. ఇది ఇంతవరకు బహుశా భారతదేశ చరిత్రలో జరగలేదు. అందరూ కూడా ఐపీఎస్లో ముగ్గురు. తర్వాత డీజీ క్యాడర్, ఐజీ క్యాడరు, డిఐజీ క్యాడరు, ఇలాంటి టాప్ క్యాడర్ వాళ్ళు అయ్యారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా కాలం కూడా అసలు వెళ్ళి వాళ్ళు ఏదో ఒక రిలీఫ్ తీసుకోవాలి, ఎక్కడో ఒకసాట ఉపశమనం పొందాలి. వాళ్ళు చేసిన తప్పు ఎలాంటిదంటే అక్కడ ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉండటంతో ఏ వేదిక మీదకి వెళ్ళినా ఇంకా కొంచెం ఘాటుగా నిందపడాల్సి వస్తుంది, ఇంకా కేసు స్పీడప్ అవుతుందన్న భయానికి వాళ్ళు గమ్మునున్నారండి. అయితే ఈ జత్వానీ కేసుకి సంబంధించి వేరే వాళ్ళు బెయిల్ పిటిషన్లో యాంటిసిపేటరీ బెయిల్ పెడితే అప్పుడు ఈ కేసులో ముద్దాయిగా పేర్కొన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక్కడికి యాంటిసిపేటరీ బెయిల్కి కూడా రాలేదు. అంటే డీజీ క్యాడర్ అధికారి అయినా అంతకుముందు కూడా ఆయన చాలా వివాదాల్లో ఉన్నాడు. అట్లా అధికారి రానప్పుడు మీకు అడ్డం లేదు కదా అరెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎక్యూజ్డ్ నెంబర్గా ఉన్న వ్యక్తి మీద అరెస్ట్ చేయడానికి ఆయనకేమో ఏ కోర్టు కూడా గౌరవ కోర్టులు ఎవరో వీళ్ళకి ఇది ఇవ్వలేదు, యాంటిసిపేటరీ బెయిల్ లేదు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అలాంటప్పుడు పోలీసులు ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించడం అనేది మీరు అన్నట్టు పోలీసుల్ని ఇది కూడా కొంచెం అరుదైన సంఘటనే. ఎందుకంటే ఈ విషయాన్ని చాలా సున్నితంగా గమనిస్తూ ఉంది న్యాయస్థానాలు కూడా. అంటే ఈ పోలీస్ అధికారుల ప్రవర్తనని, అంటే వీళ్ళు అంటే జాతీయ స్థాయి అధికారులు అయ్యుండి ఇలాంటి పని చేయటం, తర్వాత కనీసం యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోలేదు అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే మా చేతిలో ఉండే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయరు, మేము టాప్ అధికారులు కదా అనే ఒక ధీమా. అదే కనుక ఎవరి మీద అయినా ఇతరుల కేసు వస్తే, ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి తను ఎన్ని బెయిల్ పిటిషన్లు వేసుకున్నాడు, యాంటిసిపేటరీ బెయిల్, ఈ కేసులు పెట్టనివ్వద్దని కూడా అడిగాడు, క్వాష్ పిటిషన్లు అడిగాడు, కానీ ఏది జరగలేదు. వీళ్ళకి ఏంటంటే కింద స్థాయి అధికారులు గతంలో మన కింద పనిచేశారు, మన జోలికి రారు అనే ఒక ధీమాని వ్యక్తం చేసినట్టుగా న్యాయస్థానం కూడా గమనించింది. అప్పుడు అడిగింది, మీరు ఎందుకు దీని మీద ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, ఆ కేసు తీవ్రత అర్థమై చాలా మీరు అన్నారు కదా, మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, ఇది భారతదేశంలోనే ఒక కేస్ స్టడీగా తీసుకోవాల్సిందని. ఖచ్చితంగా మీరు అన్నట్టు రేపు ఐపీఎస్ అధికారులకి శిక్షణ ఇచ్చే సందర్భాల్లో కూడా ఆ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడే రాజేంద్ర నగర్లోనే ఉంది ఐపీఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఖచ్చితంగా ఇలాంటి ఈ సంఘటనలు కూడా కోట్ చేసి చెప్తారండి. ఎందుకంటే అలాంటి తప్పులు మీరు చేయకండి, ఏ ముఖ్యమంత్రి అయినా ఉండొచ్చు, లేకపోతే ఎంత మంత్రి అయినా ఉండొచ్చు, ఇలా మీరు గనక సంబంధం లేని అమాయకుల్ని గనక అరెస్ట్ చేసి అధికారం ఉంది కదా అనుకుంటే ఆ తర్వాత ఆ ప్రభుత్వాలు ఉండవు మిమ్మల్ని కాపాడటానికి. ఒక ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనలో ముగ్గురు ఐపీఎస్లు సో ఆ కేసు మొత్తం మీరు అన్నట్టు స్టడీ మొత్తం ఇస్తారు, ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, తర్వాత
ఆ కేసు సిఐడి ఎలా టేకప్ చేసింది, అప్పుడు వీళ్ళు ఎలా సస్పెండ్ అయ్యారు, ఆ తర్వాత వీళ్ళు ఎక్కడికన్నా ట్రిబ్యునల్కి కానీ లేకపోతే హైకోర్టుకి కానీ వెళ్ళి బెయిల్ కోసం వెళ్ళారా లేదా, వెళ్తే ఎంత లేటుగా వెళ్ళారు, అక్కడేమన్నా రిలీఫ్ వచ్చిందా రాలేదా, ఆ తర్వాత వీళ్ళకి పడే సెక్షన్స్ ఏమేమి పెట్టారు, ఆ సెక్షన్స్ మూలన శిక్ష ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా మీరు అన్నట్టు రేపు రాబోయే ఐపీఎస్లకి సెక్షన్లో చెప్తారు. తర్వాత ఇప్పుడు సర్వీస్లో ఉండే వాళ్ళకు కూడా ఒక గుణపాఠం ఏంటంటే, ఎవరైనా సరే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇలాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు అనధికారికంగా కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటే అందున మహిళల్ని, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి, తర్వాత అమ్మాయి డాక్టరు జగన్ గారు, ఆ అమ్మాయి తర్వాత ఎంత బాగా మాట్లాడుతుందంటే లా గురించి కూడా అమ్మాయికి బాగా తెలుసు, కాన్స్టిట్యూషన్ గురించి తెలుసు, ఐపీసీ గురించి కూడా చాలా చక్కగా చెప్పింది. అలా చెప్పటం వల్ల కూడా ఏమైందంటే ఇప్పుడు పోలీసులకి సిఐడికి కూడా కొంత ఆమె చాలా వరకు గైడెన్స్ ఇచ్చింది, ఇన్వెస్టిగేషన్కి కావాల్సిన క్లూస్ అన్నీ కూడా ఇచ్చేసింది. దానివల్ల వీళ్ళకి ప్రైమా ఫేసి ఇరుక్కున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళి సపోజ్ వీళ్ళు కనుక యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే ఫస్ట్ న్యాయస్థానాలు అడిగే క్వశ్చన్స్కి వీళ్ళు సమాధానం చెప్పలేరు. ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ రాకపోగా ఇప్పుడు మీరు అన్నారు చూసారా, పోలీసుల్ని ఫర్దర్గా స్పీడప్ చేయండి, ఈ కేసు చాలా తీవ్రమైన కేసు అని కూడా చెప్తారు. అందువల్ల వీళ్ళు సైలెంట్గా ఉన్నారు, కావాలనే అంటే ఉద్దేశపూర్వకంగా మౌనం వహించారు. మౌనంలో కూడా ఒక అర్థం ఉంది, ఎందుకంటే మనం కొన్నాళ్ళ పాటు కనుక ఇలా మౌనంగా ఉంటే ఈ కేసు తీవ్రత తగ్గిపోతుంది, ఆ తర్వాత ఒక కాలక్రమంలో కాలగర్భంలో కలిసిపోద్దనే ఒక వ్యూహం కూడా ఉంది ఇందులో. అయితే గతంలో చూసుకుంటే మనకి కుక్కల విద్యాసాగర్ ఇదే కేసు మీద అరెస్ట్ అవ్వడం కావచ్చు, అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. సో తను ఇచ్చిన క్లూస్ కూడా ఏమైనా ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానాలు కూడా ఆంజనేయులు గారికి ఉండొచ్చు. కానీ ఇంత పగడ్బందీగా కేసు ఇంత చేస్తున్నా సరే కనీసం బెయిల్కి కూడా, అంటే ఏదైతే ఇంటర్మ్ బెయిల్ ఏదైతే ఉందో దానికి కూడా అప్లై చేసుకోలేదు అంటే నన్నేం చేయలేరు అనేటువంటి ఒక సవాల్ కూడా ఇసిరినట్టుగా అనుకోవచ్చుగా మనం. అది రెండు ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక రకంగా చూస్తేనేమో కింద పోలీస్ అధికారులు నన్ను అరెస్ట్ చేయరు, డీజీ క్యాడర్ అధికారి నన్ను ఉండొచ్చు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా చూస్తే ఈ కేసులో నేను చేయకూడని తప్పులు చేశాను, నేను స్వచ్ఛంగా నేను కనుక కోర్టుకు వెళ్తే యాంటిసిపేటరీ బెయిల్కి వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ అక్కడున్న సాక్ష్యాధారాలు చూసిన తర్వాత ఆయనకు తెలుసు కదా, ఏ న్యాయస్థానం కూడా ఇవ్వకపోగా ఎక్కువ కాలం కస్టడీలో పెట్టమని కూడా ఆదేశించే అవకాశం ఉంటుంది. రెండోదేమో ఈ కేసుని త్వరితంగా విచారించి త్వరగా మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని కూడా ఆదేశిస్తారు. ఎందుకంటే మీరు అందరు ఒక మహిళని అనధికారికంగా చట్టబద్ధమైన వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ తీసుకురావటం, కేసు ఇక్కడ లేకుండా, అంటే ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో ఇరికిచ్చి ఆ తర్వాత ఇంకోటి చేశారండి వీళ్ళు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చండీగఢ్లోను, తర్వాత కొన్ని యూపీలో కొన్నిసాట్ల, మధ్యప్రదేశ్లో భోపాల్లో అనుకుంటా, మధ్యప్రదేశ్లో ఒకసాట అక్కడ కూడా కేసులు పెట్టించారు ఈ అమ్మాయి మీద. ఎందుకు పెట్టించారంటే ఆమెని చికాకు పెట్టేసి ఒక రకంగా ఒత్తిడికి లోన్ చేయటానికి. ఒక రకంగా అమ్మాయి అంటే మనం అనకూడదు ఆ మాట, ఒక రకంగా తట్టుకోలేక ఎవరైనా మొన్న కనుక అబ్బాయి టెక్కి సూసైడ్ చేసుకున్నారు చూసారా, అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేయడానికి చేశారు. కానీ ఆమె మానసికంగా ధైర్యంగా ఉండబట్టి ఎదుర్కొంది. ఇంతలోకి ఆమె అదృష్టం బాగుండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. గతంలో ఇలా చేసినటువంటి అకృత్యాలు కానీ దాష్టికాలకు సంబంధించిన ఫిర్యాదుల్ని టేకప్ చేసి ఫ్రెష్గా కేసులను బుక్ చేశారు. ఆ ధైర్యంతోనే మళ్ళీ ఆ బొంబాయి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వచ్చి పోలీసులకి, ఇబ్రహీంపట్నం పోలీసులకి మొత్తం డీటెయిల్గా చెప్పేసింది. తర్వాత మీడియాకి కూడా బాగా చెప్పింది. అప్పుడు ఇది ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళిందో ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అంటే ఒక పోలీసు వ్యవస్థ ఇంత ఉన్నతాధికారులు ఇంత తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి సాధారణమైన ప్రజానీకం మీద దాష్టికాలు చేశారు, మన ఊళ్ళల్లో చేశారు అనుకున్నాం, బొంబాయి రాక ఈయన కీర్తి వెళ్ళింది, వీళ్ళు అధికారులు అక్కడి నుంచి కూడా పట్టుకొచ్చారు అనేది ఆశ్చర్యపోయారు. అప్పటికి ఎన్నికలు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన శిక్ష ప్రజలు వేసేసారు. అయినా కూడా అది తెలిసిన తర్వాత ఇంకా ఆందోళన చెందారు. అంటే మీరు అనేది ఏంటంటే ఖచ్చితంగా ఈ విషయం ముందే తెలుసుంటే ఆ 11 కూడా వచ్చే కాదంటారా? అంతేగా, ఇప్పుడు ఖచ్చితంగా ఇంకా తీవ్రంగా ఉండేది. కానీ అప్పటికి ఈ కేసు గురించి తెలీదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ధైర్యం వచ్చి అన్ని కేసులు టేకప్ చేస్తున్నారు గతంలో జరిగినాయి అని ఆ అమ్మాయి ధైర్యం కూడగట్టుకుని ఇక్కడికి వచ్చింది.
వచ్చినప్పుడు కూడా ఆమెకి అంత పూర్తి విశ్వాసంతో రాలేకపోయింది. కానీ వచ్చిన తర్వాత ఇక్కడ పోలీసులు ఇచ్చిన సహకారం, తర్వాత వాళ్ళు కేసు రిజిస్టర్ చేయటం, అందువల్ల ఆమెకు అప్పుడు విశ్వాసం పెరిగింది. ఇక ప్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడి చెప్పినప్పుడు ఈ డీటెయిల్స్ విన్న తర్వాత ప్రజలు ఇంత షాక్ తిన్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత దారుణంగా ఇతర రాష్ట్రాల మీద కూడా పంజా విసిరింది అనేది అర్థమైంది. ఇప్పుడు అదే కనుక అంతకన్నా ముందు తెలిసింటే మీరు అన్నట్టు 10 కూడా రావు, ఏ 2, 1 వచ్చేదో అవి కూడా వచ్చాయి కాదు మనం అసలు చెప్పలేము. గతంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పోలీసులు ఇలా చట్ట వ్యతిరేకమైన పనులు చేయటం అనేది మనం చూడలేదండి. మీరు అన్నట్టు ఇది దేశంలో ఇది ఒక కొత్త చాప్టరే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అన్ని విషయాలు తెలిసినటువంటి ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు కాబట్టి సో ఒక ముందడుగు వేస్తే వెనక్కి ఒక 4 అడుగు వేయాల్సి వస్తుందని చెప్పి సాగడేమో తెలియదు. కానీ పోలీసులు కొంత దీని మీద ఒక శ్రద్ధ పెట్టి వీటి అరెస్టుల మీద అయితే కాన్సన్ట్రేట్ చేయాలని అయితే కోరుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు. మన వీక్షకులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.